మహారాష్ట్రలో బీఆర్ఎస్ దుకాణం దాదాపు బంద్ అయింది. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో పార్టీ ఓడిపోయినప్పటి నుంచి బీఆర్ఎస్ మహారాష్ట్ర శాఖను అధిష్టానం పట్టించుకోవడం లేదు. కనీసం అక్కడ ఉన్న పార్టీ ఆఫీసులకు 6 నెలలుగా అద్దె కూడా చెల్లించడం లేదని ఆ రాష్ట్ర బీఆర్ఎస్ నాయకులు ఆరోపిస్తున్నారు. ఈ ఆఫీసులకు 6 నెలలుగా అద్దె కూడా చెల్లించడం లేదని మహారాష్ట్ర నాయకులు ఆరోపిస్తున్నారు. ఇదే విషయమై చెబుదామంటే పార్టీ నాయకులు అందుబాటులోకి రావడం లేదని పేర్కొంటున్నారు. ఈ మేరకు మహారాష్ట్ర బీఆర్ఎస్ నాయకులు రాసిన లేఖలు, వారి ఆడియోలు, వీడియో సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. తెలంగాణ మోడల్ అంటే ఇదేనా అని వారు ప్రశ్నిస్తున్నారు. తమ పరిస్థితి ఎటుగాకుండా పోయిందని, బీఆర్ఎస్ లో చేరి మహారాష్ట్ర ద్రోహులుగా మిగిలిపోయామని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మహారాష్ట్రలో బీఆర్ఎస్ దుకాణం దాదాపు బంద్ అయింది. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో పార్టీ ఓడిపోయినప్పటి నుంచి బీఆర్ఎస్ మహారాష్ట్ర శాఖను అధిష్టానం పట్టించుకోవడం లేదు. కనీసం అక్కడ ఉన్న పార్టీ ఆఫీసులకు 6 నెలలుగా అద్దె కూడా చెల్లించడం లేదని ఆ రాష్ట్ర బీఆర్ఎస్ నాయకులు ఆరోపిస్తున్నారు. ఈ ఆఫీసులకు 6 నెలలుగా అద్దె కూడా చెల్లించడం లేదని మహారాష్ట్ర నాయకులు ఆరోపిస్తుండటంతో ఇదే విషయమై చెబుదామంటే పార్టీ నాయకులు అందుబాటులోకి రావడం లేదని పేర్కొంటున్నారు. ఈ మేరకు మహారాష్ట్ర బీఆర్ఎస్ నాయకులు రాసిన లేఖలు, వారి ఆడియోలు, వీడియో సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. తెలంగాణ మోడల్ అంటే ఇదేనా అని వారు ప్రశ్నిస్తున్నారు. తమ పరిస్థితి ఎటుగాకుండా పోయిందని, బీఆర్ఎస్ లో చేరి మహారాష్ట్ర ద్రోహులుగా మిగిలిపోయామని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. దీనిపై డీటెయిల్స్ మా బ్యూరో చీఫ్ నరేందర్ అందిస్తారు. నరేందర్. గుడ్ మార్నింగ్ వైశాలి. తెలంగాణ రాష్ట్ర సాధన కోసం ఏర్పడిన ఆనాడు 2001లో ఏర్పడినటువంటి టీఆర్ఎస్ పార్టీ దాని తర్వాత 2 ఏళ్ల క్రితం బీఆర్ఎస్ గా మారింది. బీఆర్ఎస్ గా మారిన తర్వాత ఒక ఎలక్షన్ ని మాత్రమే ఫేస్ చేసింది, మునుగోడు ఎలక్షన్స్. దాని తర్వాత మొన్న అసెంబ్లీ ఎన్నికల్లో ఆ పార్టీ మొత్తం చతికిలబడినటువంటి సందర్భం. అయితే 2 పర్యాయాలు కూడా అధికారంలోకి వచ్చినటువంటి సందర్భంలో పెద్ద ఎత్తున కేసీఆర్, ఆనాడు ఉన్నటువంటి ముఖ్యమంత్రి కేసీఆర్ ఉద్యమ నేతగా, దాని తర్వాత కూడా ఇదే హవా కొనసాగించాలనుకున్నారు. దాని తర్వాత బీఆర్ఎస్ పార్టీగా ఏర్పడిన తర్వాత ఎప్పుడైతే దాన్ని బీఆర్ఎస్ గా ఎక్స్పాన్షన్ చేశాడో మహారాష్ట్ర, మధ్యప్రదేశ్, కర్ణాటక, ఆంధ్రప్రదేశ్, పశ్చిమ బెంగాల్ చాలా రాష్ట్రాలకు స్వయంగా ఆయన వెళ్లారు. ఆయనతో పాటు పలువురు వెళ్లి అక్కడ పెద్ద పెద్ద బహిరంగ సభలు నిర్వహించి చాలా మందిని, మాజీ ఎంపీలు, ఎమ్మెల్యేలు, అక్కడ వివిధ ప్రాంతీయ పార్టీలు నేతలందరినీ కూడా కాంగ్రెస్, బీజేపీతో సహా లోకల్లో ఉన్నటువంటి చాలా ప్రాంతీయ పార్టీలు కూడా చేర్చుకొని అక్కడ పార్టీ ఆఫీసులు ఏర్పాటు చేసి బహిరంగ సభలు కూడా నిర్వహించారు కేసీఆర్. చాలా ఉద్దండులు అనుకున్నటువంటి పార్టీ అధినేతలతో సమావేశమై, మమతా బెనర్జీ, కేజ్రీవాల్ ఇట్లాంటి పెద్ద పెద్ద లీడర్లతో కూడా సమావేశమై బీఆర్ఎస్ పార్టీని మొత్తం దేశవ్యాప్తంగా విస్తరించాలి అనేటువంటి విషయం మీద ఆయన పెద్ద ఎత్తున మీటింగ్ పెట్టాడు. అందులో భాగంగానే ముఖ్యంగా పొరుగున ఉన్నటువంటి ఆంధ్రప్రదేశ్, మహారాష్ట్ర, కర్ణాటకల మీద ఎక్కువ ఫోకస్ పెట్టాడు. మనం ప్రత్యేకించి ఇప్పుడు మహారాష్ట్ర గురించి మాట్లాడుకోవాలి. మహారాష్ట్ర మనకు బార్డర్ లో ఉంది. ప్రత్యేకించి మహారాష్ట్రకు తెలంగాణకు అవినాభావ సంబంధం ఉంది, తెలంగాణ సాధన నుంచి ముందు నుంచి కూడా. అందుకే మహారాష్ట్రలో ఎక్కువ ఫోకస్ పెట్టడానికి కేసీఆర్ కారణం ఏంటంటే అక్కడ మన తెలుగు వాళ్ళు చాలా మంది ఉండడం, అక్కడ పార్టీని విస్తరిస్తే ఈజీగా కొన్ని ఎంపీ సీట్లు, కొన్ని ఎమ్మెల్యే సీట్లు కనుక గెలుచుకోగలిగితే పార్టీని పూర్తి స్థాయిలో బలోపేతం చేసుకోవచ్చు అన్నటువంటి ఆలోచనలో ఉన్నారు. వాస్తవానికి తెలంగాణలో 3వ సారి కనుక హ్యాట్రిక్ సాధిస్తే కేసీఆర్ ఖచ్చితంగా మహారాష్ట్ర, ఆంధ్రప్రదేశ్, మిగతా రాష్ట్రాల మీద ఫోకస్ పెట్టే పరిస్థితి ఉండేది. కానీ ఎప్పుడైతే రాష్ట్రంలో పార్టీ ఓటమి పాలైందో ఇప్పుడు ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితులే చక్కదిద్దుకోవడానికి టైం దొరకని పరిస్థితి కనిపిస్తుంది. ఒక పక్క ఎర్రవల్లి ఫామ్ హౌస్ కే కేసీఆర్ పరిమితం అవుతున్నారు. ఈ మధ్య కాలంలో బయటకు వచ్చినప్పటికీ కూడా ఇటు పార్లమెంట్ ఎన్నికలు రాష్ట్రంలో వచ్చాయి. పార్లమెంట్ ఎన్నికల్లో అభ్యర్థులను ఖరారు చేసే పనిలో ఒక పక్క ఉన్నారు. ఒక పక్క ఇక్కడ పోటీ చేయడానికి కూడా అభ్యర్థులు వెనక ముందు తెలంగాణలో ఉంటున్నటువంటి పరిస్థితి మనం చూస్తున్నాం. మరో పక్క ఆంధ్రప్రదేశ్ లో కూడా ఇప్పటికే పార్టీ అధ్యక్షుడు కావచ్చు, అక్కడ ఉన్నటువంటి ఇన్ఛార్జీలు కావచ్చు, వాళ్ళందరూ కూడా ఇప్పటికే అటు వైసీపీలో కానీ టీడీపీలో కానీ జాయిన్ అయినటువంటి సందర్భం. కనుక ఆంధ్రప్రదేశ్ లో మొత్తం ఖాళీ అయిపోయింది. మరోపక్క కర్ణాటకలో కూడా ఆల్మోస్ట్ ఖాళీ అవుతున్నటువంటి సందర్భం. ఇప్పుడు మహారాష్ట్రలో ఉద్దండులు అనుకున్నటువంటి నేతలు కూడా ఆ రోజు ఎన్సీపీ నుంచి కానీ, బీజేపీ నుంచి, కాంగ్రెస్ నుంచి చాలా మంది ఆ రోజు బీఆర్ఎస్ లో కేసీఆర్ నమ్ముకొని జాయిన్ అయ్యారు. చాలా మంది ఆఫీసులు తెరిచారు. ఆ ఆఫీసులు అయితే ఒక్కొక్కటి ₹1,00,000 పెట్టి నెలవారీ ఆఫీసులు ఉన్నారు. పెద్ద ఎత్తున దాని ఇన్ఫ్రాస్ట్రక్చర్, టీవీలు, కుర్చీలు,
ఇట్లా డైలీ మెయింటెనెన్స్ సంబంధించినటువంటి దానికి లక్షల రూపాయలు కట్టాల్సిన పరిస్థితి నెలవారీ ఖర్చులు ఉండేవి. కానీ ఇప్పుడు వాటికి 6 నెలలుగా అద్దెలు చెల్లించట్లేదు. అక్కడ ఉన్నటువంటి ఆల్రెడీ లోకల్ పార్టీగా అయినటువంటి ఎన్సీపీ నుంచి కానీ కాంగ్రెస్ నుంచి బీజేపీ నుంచి అయిన వాళ్ళందరూ కూడా బీఆర్ఎస్ నమ్ముకుని వస్తే ఇప్పుడు ఎంపీ ఎలక్షన్స్ లో పోటీ చేయాలని తెలియట్లేదు, అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసే పరిస్థితి లేదు. కనుక ఇప్పుడు మా పరిస్థితి ఏంటి అని కూడా కేసీఆర్ కి మొరబెట్టుకుంటారు. చాలా మంది అయితే వీడియోలు ఆడియో రూపంగా టీఆర్ఎస్ లో ఉన్నటువంటి ముఖ్య నేతలకు వీడియోలు పంపిస్తున్నారు. వీళ్ళు ఇక్కడి నుంచి రిప్లై రావట్లేదు. కనీసం వీడియో సందేశాలు కానీ వాట్సాప్లు కూడా కనీసం చెక్ చేసుకోవట్లేరు. ఆ మాత్రం దానికి మేము పార్టీలో ఎందుకు చేర్చుకున్నారు, ఎందుకు తమను అక్కడ ఇతర పార్టీలో మంచి స్థానంలో ఉన్నటువంటి తమను ఎందుకు ఈ పార్టీలోకి రప్పించుకున్నారనేటువంటి ఆవేదన చాలా మంది చెప్పుకుంటుండే పరిస్థితి మనం చూస్తున్నాం. చూడొచ్చు, మనం ఇంతకుముందు వీడియోలలో కూడా చూసాం. చాలా మంది అయితే తమ అక్కసును కావచ్చు, తమ ఆవేదనను కేసీఆర్ ఉద్దేశించి మాట్లాడినటువంటి సందర్భం ఉన్నది. ఎందుకంటే స్వయంగా సొంత జేబులకి వెళ్ళి ఇప్పుడు లక్షల రూపాయలు చెల్లించాల్సిన పరిస్థితి ఉంది. అటు పెద్ద భవిష్యత్తు ఉంటుంది బీఆర్ఎస్ పార్టీలు అనుకున్న ఆశపడ్డ తమకు ఈ మహారాష్ట్ర శాఖ ఎట్లాంటి కనీసం పట్టించుకోవట్లేదు. ఇక్కడ ఉన్నటువంటి అధ్యక్షుడు కావచ్చు, మిగతా నేతలు కూడా పట్టించుకోవట్లేరని వీళ్ళు అన్నారు. అదే రాష్ట్ర శాఖ అధ్యక్షులు కేసీఆర్ పట్టించుకోవట్లేరు. వాళ్ళు ఆవేదన వ్యక్తులు పలు సందర్భాల్లో ఇక్కడికి హైదరాబాద్ కు వచ్చి కేటీఆర్ ను హరీష్ రావును కేసీఆర్ కలుద్దాం అనుకుంటే వీళ్ళు ఇక్కడ కలిసే పరిస్థితి లేదు. కనుక ఓవరాల్ గా రెంటికి చెడ్డ రేవడిలాగా మహారాష్ట్ర నేతలు ఉన్నారు, బీఆర్ఎస్ నేతలు. కనుక తమ దారి తాము చూసుకోవాలనుకుంటున్నటువంటి పరిస్థితి ఏర్పడుతుంది. ఎందుకంటే ఇప్పుడు ఇక్కడ తెలంగాణలోనే ఎంపీ క్యాండిడేట్లకు అభ్యర్థులు కరువు అవుతున్నారనే ఒక స్పెక్యులేషన్స్ వస్తున్నాయి. ఇలాంటి పరిస్థితుల్లో మహారాష్ట్రలో ఎంపీ పోటీ చేయడాల్సే అవకాశమే లేదు. ఇటు ఆంధ్రప్రదేశ్ లో కానీ మిగతా రాష్ట్రాలు ఎక్కడ కూడా చేసే పరిస్థితి కనిపిస్తలేదు. నిన్న మనం కవిత ప్రెస్ మీట్ లో కానీ మిగతా కేటీఆర్ దగ్గర కూడా మాట్లాడిన సందర్భంలో కూడా అన్నారు, ఇప్పుడు ఫస్ట్ అభద్రత బాగుండడం అనేది కామను, పక్క రాష్ట్రాల విషయం ఇంకా ఫోకస్ పెట్టలేదు అనేటువంటి విషయం ఏదైతే వాళ్ళు చెప్తున్నారు. కనుక ఆల్మోస్ట్ ఎక్కడ కూడా మహారాష్ట్రతో సహా ఎక్కడ కూడా ఎంపీ అభ్యర్థులుగా పోటీ చేసే పరిస్థితి లేదు. ఒకవేళ పోటీ చేయాల్సి వస్తే ఆర్థికంగా వాళ్ళందరికీ కూడా సహాయం చేయాల్సి ఉంటుంది. దానికి సంబంధించిన ప్రచార సామాగ్రి కావచ్చు, మిగతా అన్ని విషయాలకు కూడా ఆదుకోవాల్సిన పరిస్థితి ఉంటుంది. కానీ అలాంటి పరిస్థితి ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీలో లేదు. కనుక మహారాష్ట్ర విషయం కూడా ఇట్లాంటి పరిస్థితి నెలకొంది. అందుకనే అక్కడ బీఆర్ఎస్ మహారాష్ట్ర శాఖని ఏకంగా బంద్ చేసుకునేటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుంది. చూడాలి కేసీఆర్ దీని మీద ఎలాంటి రివ్యూ జరుపుతారు. ఎందుకంటే తెలంగాణ విషయం మీద ఇంకా క్లారిటీకి రాలేదు. మొన్న 2 రోజులు 3 రోజులు వరుసగా తెలంగాణ భవన్ కు వచ్చారు. మళ్ళీ నెక్స్ట్ లోక్సభకు సంబంధించినటువంటి సమీక్ష సమావేశాల మీద ఇంకా సైలెంట్ అయ్యారు. కనుక మిగతా రాష్ట్రాల విషయం కూడా క్లారిటీ ఇస్తే వాళ్ళు పోటీ చేయాలా లేదా అని కూడా వాళ్ళు కూడా తెలుసుకునే అవకాశం అయితే ఉంటది. దీని మీద ఒక నిర్ణయం తీసుకోవాలని అయితే చాలా మంది చెప్తున్నారు. దీని మీద ఎట్లాంటి పరిస్థితులు ఉంటాయో మనం చూడాల్సిన అవసరం ఉంది. వైశాలి రైట్. అయితే ముఖ్యంగా మహారాష్ట్ర బీఆర్ఎస్ నేతలు లేఖలో ఏమని పేర్కొంటున్నారు, వారు డిమాండ్ ఏం చేస్తున్నారు? ప్రధానంగా తమ భవిష్యత్తు ఏంటి, మేమేం చేసుకోవాలి, ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితుల్లో గతంలో మాజీ ఎమ్మెల్యేలుగా పనిచేసిన వాళ్ళు, మాజీ జిల్లా పరిషత్ చైర్మన్ గా చేసిన వాళ్ళు, కార్పొరేటర్లు, ఇట్లా చాలా మంది మండల స్థాయి జిల్లా స్థాయి నేతలందరూ ఆ రోజు కేసీఆర్ సమక్షంలో అక్కడ ఉన్నటువంటి స్థానికంగా ఉన్నటువంటి ముఖ్య నేతల సమక్షంలో చేయనారు. ఇట్లా వందలాది మంది ఉన్నారు. చాలా జిల్లాల నుంచి, కొన్ని దిక్కులు అయితే గ్రామ పంచాయతీల నుంచి కూడా కొంతమంది గెలుచుకోవడం జరిగింది. కానీ అలాంటి వాళ్ళు కూడా పెడుగాకుంటున్నారు. వాళ్ళు ఎవరు చెప్పుకోవాలి, రాష్ట్ర శాఖకు చెప్పాలంటే రాష్ట్ర శాఖకు సంబంధించినట్టు వాళ్ళు ఎవరు పార్టీలో లేరు. జిల్లా శాఖ ఉన్న వాళ్ళు ఉన్నా కూడా వాళ్ళు ఎవరికి యాక్సెస్ ఉండాలో అర్థం కావట్లేదు. అటు కేటీఆర్ ఫోన్ ఎత్తారు, కేసీఆర్ దగ్గరికి పోయేటువంటి పరిస్థితి లేదు. కనుక ప్రధానంగా ఈ రకమైనటువంటి సమస్యలు, అంటే పార్టీ భవిష్యత్తు ఒక సమస్య అయితే, రెండోది ఆర్థికంగా చతికిలబడేటువంటి పరిస్థితి మరో రకం ఉంది. ప్రధానంగా జిల్లా స్థాయిలో శాఖ కార్యాలయం ఏర్పాటు చేసుకున్నారు. రాష్ట్ర శాఖ కార్యాలయానికి అద్దె చెల్లించాల్సిన అవసరం ఉంది. ఒక రాష్ట్ర శాఖ కార్యాలయంలో దానికి అద్దె చెల్లించాలంటే లక్షల రూపాయలు చెల్లించాల్సి ఉంటుంది. కరెంటు బిల్ కావచ్చు, వాటర్ బిల్లులు కావచ్చు, కిరాయి, ఇట్లా చాలా రకాలు ఉండదు. జిల్లా కార్యాలయం కూడా ఇట్లా వేల సంఖ్యలో ఉంటుంది. ఇవన్నీ కూడా తడిచి మోపుడైనటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఇవన్నీ కూడా కేసీఆర్ నెల పంపిస్తారనేటువంటి ఆశ ఆనాడు కనిపించారు. ప్రస్తుతం మాత్రం ఈ అద్దెలు మేం చెల్లించాల్సిన పరిస్థితి ఏర్పడిందని కూడా ఆ పార్టీకి సంబంధించినటువంటి నేతలు అక్కడ చెప్తున్నారు. బట్ చూడాలి, ఇవన్నీ కూడా ఆడియో వీడియోలు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్న నేపథ్యంలో దీని మీద కేసీఆర్ గానీ బీఆర్ఎస్ లో ఉన్నటువంటి ముఖ్య నేతలు ఏ రకంగా స్పందిస్తారు అనేది కూడా చూడాల్సిన అవసరం ఉంది. మరో ముఖ్యంగా అక్కడ లోకల్ లీడర్లు అనుకుంటున్నటువంటి మాట కావచ్చు, ఆ లేఖలో ఉన్నటువంటి సారాంశం ఏంటంటే, మహారాష్ట్ర ద్రోహులుగా మేము మిగిలిపోవాల్సిన పరిస్థితి ఏర్పడుతోంది. ఆనాడు ఎంతో గంపడాశతో బీఆర్ఎస్ పార్టీలో జాయిన్ కావడం జరిగింది. కానీ ఇప్పుడు తమను ఎటు కాకుండా మారాము. ఇక్కడ లోకల్లో ఉన్నటువంటి ప్రాంతీయ పార్టీ తమను చిదరించుకునే పరిస్థితి ఏర్పడింది. ఇటు బీఆర్ఎస్ పార్టీ ఇక్కడ ఉనికి లేదు. ఇతర పార్టీలోకి వెళ్ళడానికి లేట్ అయిపోతుంది. మరోపక్క ఎన్నికల దగ్గర పడుతున్నాయి. కనుక తమ భవిష్యత్తు ఏంటి,
కేసీఆర్ చెప్పాలి అంటూ కూడా మహారాష్ట్ర నేతలు చెప్తున్నటువంటి పరిస్థితి చూస్తున్నాం. చూడాలి, కేసీఆర్ దృష్టికైతే వచ్చింది. బట్ ఆయనే మేబీ ఈ తెలంగాణ ఎలక్షన్స్ లో నిర్ణయం తీసుకున్న సమయంలోనే దానికి కూడా మేము పోటీ చేయట్లేదు అనే విషయాన్ని ఖరాఖండిగా చెప్పే అవకాశం ఉన్నట్టుగా మనకైతే తెలుస్తోంది. దీని మీద ఒక అఫీషియల్ గా క్లారిటీ ఇస్తే తమ దారి తాను చూసుకుంటామని కూడా వాళ్ళు ఇప్పటికే చెప్పుకుంటున్నారు. దీని మీద ఒక క్లారిటీ అయితే ఇచ్చే ప్రయత్నం చేస్తారని అయితే అనుకుంటున్నాము వైశాలి. రైట్, థ్యాంక్ యూ నరేందర్.